ఆడపిల్లల్లో చిన్న వయసు నుంచే వారిలో సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వటం వల్ల మంచి ఎదుగుదల ఉండటం కానీ, తర్వాత వాళ్ళ వయసుకు తగ్గట్టు వారికి సరైన గ్రోత్ ఉండటం, తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళ మార్పులు బాడీలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మన ఆహారం గనక వారికి అందజేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి ఒక మంచి హెల్దీ టీనేజర్ గాను, హెల్దీ మదర్ గాను, తర్వాత వారి యొక్క ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లల నుంచే వారికి మంచి పోషకాలతో కూడిన ఆహారం అంటే బలమైన ఆహారం వారికి ఇవ్వడం చాలా మంచిది. వాళ్ళు ముఖ్యంగా అన్ని పోషకాలు అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండటం వల్ల వారికి కావాల్సిన చిన్న అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ నుంచి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా వారికి అందేలాగా చూసుకోవడం ముఖ్యంగా వారి ఆహారంలో ఐరన్, కాల్షియం, B12 తర్వాత ముఖ్యంగా వారికి కావాల్సిన ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలలో వారికి కావాల్సిన మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఉండడానికి, స్టామినా ఉండడానికి, ముఖ్యంగా ఆడపిల్లల్లో చాలా వరకు వారి వయసుకు తగ్గట్టుగా చాలా వరకు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వారికి చాలా చిన్న వయసులోనే ఉబకాయం అంటే ఒబిసిటీ బారిన కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత థైరాయిడ్స్, డయాబెటీస్ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంటుంది. సో అందువల్ల ముఖ్యంగా వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటూ చాలా వరకు అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. టైమ్లీ మీల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మహిళల్లో చాలామంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ తీసుకోవడం, తర్వాత ఎన్నో రకాలైన అంటే డైట్స్ ఫాలో అవుతూ వారి ఆహారంలో చాలా వరకు పోషకాలు తగ్గిపోతూ ఉండటం, తర్వాత మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ తినకుండా, తర్వాత చాలామంది నైట్ డిన్నర్ చేయకపోవడం, ఇలాంటి ఇర్రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వారికి హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల వారు టైంకి తీసుకోవడం, తర్వాత వారి ఆహారంలో చాలా వరకు ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత పండ్లు, ఫ్రూట్స్ చాలా వరకు వారికి ఎన్నో రకాలైన జబ్బుల నుంచి కాపాడడానికి ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి. సో అందువల్ల వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి వారికి ఫ్రూట్స్ అన్నవి వారి ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ చాలా వరకు వారి ఆహారంలో ప్రోటీన్తో కూడిన ఆహారం లైక్ ఎగ్ కానీ, పాలు, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్, లేదా వెజిటేరియన్స్ అయితే చాలా వరకు గింజ ధాన్యాలు ఇవన్నీ చాలా వరకు రాజ్మా, చోలే, లోబియా ఇవన్నిట్లో కూడా ఐరన్, కాల్షియం, B12, B కాంప్లెక్స్, తర్వాత ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా వారికి ఆహారంలో లభిస్తాయి. కాబట్టి వీటిని వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. తర్వాత వారి వయసుకు తగ్గట్టుగా, వారి గ్రోత్కి తగ్గట్టుగా వారి ఆహారంలో కూడా చాలా వరకు ప్రోటీన్స్తో కూడిన ఆహారం వారికి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ, తర్వాత వారు టీనేజ్లో ఉన్నప్పుడు కూడా వారికి చాలా వరకు ఈ రెగ్యులర్గా సైకిల్స్ ఉండడానికి కోసం, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండడానికి కోసం చాలా వరకు ఈ జంక్ ఫుడ్, తర్వాత ఎక్కువ టూ మచ్ సాల్టీ, టూ మచ్ ఆయిలీ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఎక్కువగా వారి ఆహారంలో ఈ ఫైబర్తో కూడిన అంటే హోల్ గ్రెయిన్స్ లాంటివి వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మిల్లెట్స్ కానీ, లేకపోతే ఈ గోధుమలు కానీ, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వీటితో పాటుగా వారి ఆహారంలో రెగ్యులర్గా మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ పాలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మిల్క్ తీసుకోవటం వల్ల చాలా వరకు వారికి ఈ బోన్స్ స్ట్రెంగ్త్గా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికి, తర్వాత వారి ఆహారంలో చాలా వరకు ఈ కాల్షియం అన్నవి లభించాలంటే వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి.